మాకు బాగా టైం పాస్ అయితే అయిపోతుంది. హార్వెస్ట్ అనేది ఒక వర్క్ కింద పెట్టేసుకున్నాము. ఎంత హ్యాపీ అండి, మన కూరగాయలు మనం పండించుకుని ఇలా హార్వెస్ట్ చేసుకుంటా ఉంటే ఎంత ఆనందంగా ఉంటది. అలాంటి రకం మనకి ఇండియాలో ఉండదు అనుకుంటా. సేమ్ మన దోసకాయ లాగానే ఉంటది. అయితే 5-6 ఉన్నాయి ఇవాళ. కొబ్బరి ముక్కలాగా ఉంటది, అసలు పచ్చి అయినా తినేయచ్చు మనం కోసుకుని. చూడండి ఎట్లా ఉన్నాయి, ఒక్క గుత్తులోనే 1/2 కిలో పైన ఉంటాయి. పెద్ద పెద్ద చిక్కుళ్ళు ఎక్కడ చూసి ఉండరు మీరు. చాలా లేటుగా పెట్టాము ఈసారి, అందుకని ఇప్పుడు కొయ్యాల్సి వచ్చింది చివరిలో. లాస్ట్ టైం మేము ఇండియా వచ్చినప్పుడు మా అమ్మ కొద్దిగా ప్రాసెస్ చేసి ఇచ్చింది, అయ్యే ఇప్పుడు దాకా వాడుకున్నాము. ఇండియా నుంచి తీసుకొచ్చిన గోంగూర ఆకులు చాలా రోజులు వాడుకున్నాము, ఏం పోడవలేదు, బాగానే ఉన్నాయి. నా బ్యాక్ యార్డ్లో ఆర్గానిక్గా పండించిన కూరగాయల్ని, గార్డెనింగ్ టిప్స్ని, ఆస్ట్రేలియాలో లోకల్లో జరిగే ఈవెంట్స్ని వీడియోలు తీసి పోస్ట్ చేస్తాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అండి, చాలా రోజుల తర్వాత హార్వెస్టింగ్ వీడియో చేస్తున్నాను. ఈరోజు 7-8 రకాల కూరగాయలు ఉన్నాయి హార్వెస్టింగ్కి. ముందుగా చిక్కుళ్ళతో స్టార్ట్ చేశాము. మా గార్డెన్కి ఇదే హైలైట్ అనమాట. చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. ఒక లైన్లో వెళ్లకుండా ఏది కనపడితే అది కోసుకుంటూ వెళ్తున్నాము, ఎందుకంటే బ్యాక్ యార్డ్ అన్ని కూరగాయలు ఉన్నాయి. ఈ చిక్కుళ్ళు మరియు దోస ఒకే చోట ఉన్నాయి, సో కట్ చేస్తున్నాము. ఇది చెప్పాను కదా, దోస కాదు, యాపిల్ కుకుంబర్ అనమాట. తెల్లగా ఉంటుంది పైన తోలు. ఇలాంటి రకం మనకి ఇండియాలో ఉండదు అనుకుంటా. సేమ్ మన దోసకాయ లాగానే ఉంటది. అయితే 5-6 ఉన్నాయి ఇవాళ. ఈ యాపిల్ కుకుంబర్తో కూర వండితే చాలా బాగుంటుందండి. కొబ్బరి ముక్కలాగా ఉంటుంది, అసలు పచ్చి అయినా తినేయచ్చు మనం కోసుకుని. చిక్కుళ్ళు చూసారుగా ఎలా గుత్తులు గుత్తులుగా కాసినాయో, చాలా బాగుందండి విత్తనం. నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను, చాలామంది అడుగుతున్నారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారని. కింద నేలగా బలంగా ఉండేసరికి బాగా కాసినాయి పెద్ద సైజులో. ఈ బారు చిక్కుళ్ళ మీద ఒక షార్ట్ వీడియో కూడా చేశాను, ఎవరైనా చూడకపోతే షార్ట్స్లో చూడండి. ఇక్కడ చిక్కుడు పక్కనే దారిలో కీర కూడా ఉంది. కీర చెట్టు ఒకటే ఉంది కదా మన దొడ్లో, దానికే 2 కాయలు ఉన్నాయి. తగ్గిపోయినాయండి, మొన్నటిదాకా 7-8 కాయలు ప్రతి హార్వెస్ట్లో వచ్చినాయి, ఇప్పుడు 2 ఉన్నాయి. ఇదేమో మన దోస అనమాట. అక్కడదేమో యాపిల్ కుకుంబరు, ఇదేమో మన ఇండియన్ దోస. ఇవి కూడా 2-3 కాయలు ఉన్నాయి. ఒక లైన్లో వెళ్ళట్లేదు, ఏ చెట్టు కనపడితే అవి కోసుకుంటూ వెళ్తున్నాము. చివరికి టమాటా కోద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా టైం పడుతుంది. చూడండి ఎట్లా ఉన్నాయి, ఒక్క గుత్తులోనే 1/2 కిలో పైన ఉంటాయి. పెద్ద పెద్ద చిక్కుళ్ళు ఎక్కడ చూసి ఉండరు మీరు. ఎవరైనా గనక ఇండియాలో ఇలాంటి చిక్కుడు విత్తనం గనక పండిస్తూ ఉంటే కామెంట్ చేయండి. లేతగా ఉన్నప్పుడు కోస్తే ఒక రకం టేస్ట్ ఉంటుంది, డైరెక్ట్గా టమాటా వేసి లేకపోతే ఫ్రైగా వండుకోవచ్చు. కొద్దిగా ముదిరిని అనుకోండి, గింజలో ఉండి అది ఇంకా వేరే టేస్ట్ ఉంది, చాలా బాగుంటుంది ఆ టేస్ట్ కూడా. లేత వాటిలోనేమో గింజ అంత కట్టట్లేదు, సో మేము కొన్నేమో లేతగా ఉన్నప్పుడు కోస్తున్నాం, కొన్ని అయితే ఉంచుతున్నాం గింజలు వచ్చే వరకు. చాలా బాగుంటుంది ఈ విత్తనం అయితే. నేను కూరగాయల చెట్లు ఎన్ని పెట్టానో పూల చెట్లు కూడా అన్ని పెట్టానండి, బంతి చెట్లు. ఇది చిక్కుళ్ళలోనే ఇంకో రకం అండి, ఇది కూడా కొంచెం బోరుగానే కాసినాయి. ఈ 2 పక్క పక్కనే ఉన్నాయి. ఈ హార్వెస్ట్లు చేసిన ఈరోజు ఒక ప్రత్యేకత ఉందండి, ఏంటంటే గోంగూర ఫస్ట్ టైం కోస్తున్నాము. 4-5 చెట్లు ఉన్నాయి, ఇంట్లోకి సరిపోతుంది. మాకు చాలా ఇష్టం గోంగూర పచ్చడి. లేదు అంటే మనం మటన్లో కూడా వేసుకోవచ్చు. యాక్చువల్గా తను విత్తనానికి ఉంచేస్తానంది, చాలా లేటుగా పెట్టాము ఈసారి, అందుకని ఇప్పుడు కొయ్యాల్సి వచ్చింది చివరిలో. కానీ నాకు ఇష్టం అని చెప్పి ఇంకా తను కోస్తుంది ఆకుల్ని. లాస్ట్ టైం మేము ఇండియా వచ్చినప్పుడు మా అమ్మ కొద్దిగా ప్రాసెస్ చేసి ఇచ్చింది, అయ్యే ఇప్పుడు దాకా వాడుకున్నాము. సో ఇప్పుడు మన గోంగూర వచ్చింది, ఇంకా దీంతో తను పచ్చడి చేస్తానంది. ఇండియా నుంచి తీసుకొచ్చిన గోంగూర ఆకులు చాలా రోజులు వాడుకున్నాము, ఏం పోడవలేదు, బాగానే ఉన్నాయి. మన దొడ్లో పెరిగిన గోంగూర ఎంత కమ్మగా ఉంటుందో చూసారు. ఆకులు కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, మట్టి కానీ ఏమీ లేకుండా. వీటికైతే నేనేమి పోషణ అయితే ఏం చేయట్లేదు, నీళ్లు పెడుతున్నాను అంతే 4-5 రోజులకు ఒకసారి. మిగిలిన చిక్కుడు చెట్లకి, టమాటా చెట్లకి అయితే మంచిగా పోషణ అయితే చేస్తున్నాను, కానీ గోంగూర అయితే ఏం చేయకపోయినా కానీ బాగానే వచ్చింది. ఈ కోసింది అయితే సరిపోతుంది మా ఇంట్లో వరకు పచ్చడికి. కోసిన చిక్కుడుకాయల్ని పక్కన పెట్టి చూపిస్తున్నాను మీకు. చూడండి బలంగా పెరిగిన దానికి ఎంత ఉందో సైజు, కాయ సైజు.
వేరే చోట పెరిగింది, అది దాని ఏమో చిన్నగా ఉన్నాయి. 2 రకాల చిక్కుళ్ళు. ఇంకా చీకటి పడిపోతుంది. ఈరోజు ఇప్పుడు ఆపుదాం అనుకుంటున్నాము. కొన్ని చిక్కుళ్ళు, దోసలు, గోంగూర, కీరా మటుకు కోసాము ఇవాళకి. బరువు ఎంత వచ్చినాయో రేపు మిగిలినవి కూడా కోసినాక చూద్దాము. రేపు ఇంకా మిగిలినవి కోద్దాం అనుకుంటున్నాము. తర్వాత రోజు మళ్ళీ చిక్కుళ్ళు ఉన్నాయి కొన్ని, ఇంకా వాటితో స్టార్ట్ చేసాము. చూడండి అసలు ఎన్ని ఉన్నాయో చెట్టుకి, ఎటు చూసినా మనకి గుత్తులే. అలా ఇన్ని కాస్తాయని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చిక్కుళ్ళు ఇట్లా గుత్తులు గుత్తులుగా పెద్ద సైజు కదా, కొంచెం తక్కువ కాస్తాయేమో అనుకున్నాము. ఇన్ని కూడా ఉన్నాయి, ఇత్తనానికి ఉంటాయి అని చెప్పి పోసేసింది. అలాగే ఇక్కడ పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి. ఇవి చూసారా ఎంత బారుగా ఉన్నాయో. మీకు ఆల్రెడీ చెప్పాను, పచ్చిమిర్చే ఇక్కడ బంగారం లాగా అనమాట. కిలో $25. ఎప్పుడు ఇంకా అదే రేటు. తక్కువైతే నేను ఇక్కడ వచ్చినాక ఈ 5-6 ఏళ్లలో అయితే చూడలేదు ఎప్పుడు. ఇంకా ఇక్కడే పక్కన టమాటాలు ఉంటే అవి కూడా స్టార్ట్ చేసాము. ఏమో కొద్దిగా వంకాయ టైప్ అనమాట. ఈ టమాటాలు వచ్చి చెర్రీ టమాటాలు. ఇక అది లేదు ఇది లేదండి, వరుసగా వెళ్తున్నాము. ఏ చెట్టు కనబడితే ఆ కాయలు కోసేసుకుంటా ఉన్నాం. కొన్ని జలపనీస్ కూడా ఉన్నాయి అక్కడక్కడ మధ్యలో. ఇదేమో గుత్తి వంకాయ, చిన్నగా ఉన్నప్పుడైనా కోసేస్తున్నాము. ఇది చాలా బాగుంటుంది టేస్ట్గా. పెద్దదైనా కనుకోండి బాగా కండబట్టేస్తుంది. చూసారా, ప్రతి కూరగాయ చెట్టు దగ్గర నాకు బంతి మొక్కలు ఉన్నాయి. నేను హార్వెస్టింగ్ వీడియోలు ఎందుకు చేస్తున్నానంటే నన్ను చూసి ఇంకా కొంతమంది మొదలు పెడతారు, స్టార్ట్ చేస్తారని. ఇక్కడ కూడా ఇంకా చిక్కుడుకాయలు ఉన్నాయి. నిన్న కోసాం కొన్ని, ఇక్కడ కూడా ఉన్నాయి. ఇంకా నిన్నేమో 2-3 బెడ్లు అవ చేసాం, ఇవాళ ఇంకో 2 బెడ్లు. అంతేగాని నేను చిక్కుళ్ళన్నీ ఒకచోటే పెట్టలేదు, అలాగే ఏ కూరగాయ ఒకచోట పెట్టలేదు. ప్రతి బెడ్లోనూ అన్ని రకాల చెట్లు పెట్టాను. సో అన్ని బెడ్ల్లో మనకి అన్ని రకాల కూరగాయలు ఉన్నాయి. ఇండియాలో మీకు వేసవకాలం పూర్తవుతుంది కదా, ఇంకా చలికాలం, వర్షాకాలమే. మీరు కూడా మొక్కలు పెడతాం స్టార్ట్ చేయండి. చెర్రీ టమాటాలు చూడండి ఎట్లా ఉన్నాయో, ముత్యాలలాగా. మాకు బాగా టైం పాస్ అయితే అయిపోతుంది. హార్వెస్ట్ అనేది ఒక వర్క్ కింద పెట్టేసుకున్నాము. ఎంత హ్యాపీ అండి, మన కూరగాయలు మనం పండించుకుని ఇలా హార్వెస్ట్ చేసుకుంటా ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది. కాలు రేగరయ్యొచ్చు, మేమైతే కూరగాయలు ఏం కొనుక్కోవట్లేదు, మేమే పండించుకుంటున్నాం అని చెప్పి. మీరు కూడా అందరూ పండించుకోండి. మీకు కూడా ఎంత హ్యాపీ ఉంటుందో మీకే తెలుస్తుంది. టేస్ట్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుందండి. మార్కెట్లో కొనే ఆటికిను మన పండించుకున్న ఆటికి మేము చాలా అబ్జర్వ్ చేసాం. టమాటాలు అయితే తక్కువ అనమాట కొంటాం, ఎక్కువ పండించుకుని మిగిలినవి ప్రాసెస్ చేసుకుని ఇంకా అయ్యే వాడతాము. నేను రీసెంట్గా టమాటా ప్రాసెసింగ్ వీడియో కూడా చేశాను, ఎవరైనా చూడకపోతే కనుక చూడండి. టమాటా ప్రాసెసింగ్ వీడియో అయితే చాలా మందికి నచ్చింది. ఎన్ని టమాటాలు వచ్చినాయో చూసారా, మెరిసిపోతున్నాయి ఎర్రగా. పండిన టమాటాలు కడుక్కుని తినేసేయచ్చు, చాలా బాగున్నాయి. అసలు ఈ సంవత్సరం ఎన్ని కిలోలు కాసినాయో మాకే లెక్కలేదు. 100 కిలోలు దాటేసినాయి. కోసి కోసి మనకి అలుపు రావాల్సిందే గాని వాటికి మాత్రం ఊపు వస్తుంది. చూసారా కూరగాయలు, నిన్నటి వేరు ఈ వేరు. నిన్నేమో దోసకాయలు, గోంగూర అవి ఉన్నాయి. ఇవాళేమో మిగిలిన చిక్కుళ్ళు, వంకాయ, ఇంకా కొన్ని పచ్చిమిర్చి, మెయిన్గా టమాటో ఉంది. ఇది నిన్న వెయిట్ చూడలేదు కదా, ఇవాళ చూస్తున్నాము. అన్నీ కొన్ని కూరగాయలైనా మన ఇంట్లోకి అయితే ఒక వారానికి పైనే సరిపోతాయి. ఎన్ని కాసినాయి అనేది కాదన్నయ్య, ఆర్గానిక్ గా పండించామా లేదా, మన ఇంట్లోకి సరిపోతున్నాయా లేదా అనేదే మ్యాటరు. చిక్కుడుకాయలు అయితే కేజీ-1.5 వరకు వచ్చినాయి. ఇంట్లోనే కొన్ని ఇత్తనానికి కూడా ఉన్నాయి. యాపిల్, కుకుంబరు, దోసకాయలు 2 కలిపి కేజీ-1.5 వచ్చినాయి కూడా. వంకాయలు 1/2 కిలో వరకు వచ్చినాయి. పచ్చిమిర్చి కూడా 350 గ్రాముల దాకా వచ్చినాయి. అన్ని కూరగాయలు ఒక ఎత్తు అయితే పచ్చిమిర్చి ఒకటే ఒక ఎత్తు. ఎందుకంటే ఆ ఇండియన్ ఫ్లేవర్ తగలంగానే కూర టేస్ట్ మారిపోతుంది. ఇక్కడ పచ్చిమిర్చికి అంత టేస్ట్ ఉండదు, మన ఇండియన్ ఆటికి అంత టేస్ట్ ఉంటుంది. టమాటాలు అయితే సుమారుగా 12 కిలోల వరకు వచ్చినాయండి. తెలిసిన అతను ఉన్నాడు, అతనికి ఫోన్ చేయగానే ఎమ్మటే వచ్చి అతను 10 కిలోల మట్టుకు కావాలన్నాడు. లేదని చెప్పి ఒక 8 కిలోలు అతనికి ఇచ్చాం. మేము 4 కిలోలు ఇంట్లో ఉంచుకున్నాము. మనమైనా అన్నేం చేసుకుంటాము. ఆల్రెడీ 5-6 కిలోలు ప్రాసెస్ చేసి ఫ్రీజర్లో పెట్టాము. ఎంత బాగున్నాయో చూసారా, మెరిసిపోతున్నాయి టమాటాలు అయితే మాత్రం. మొత్తం మీద ఈరోజు హార్వెస్ట్లో 20 కిలోల వరకు కోసి ఉంటాము. ఎంత హ్యాపీ అండి. కొత్తిమీర కూడా ఉంది, చీకటి పడిపోయింది, వీడియో చేయలేదు. సో మీకు చూపిస్తున్నాను.
ఎంత ఫ్రెష్గా ఉందో చూసారా? అంతేనండి ఈ రోజు వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.